ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ. ఓం శ్రీ గాయత్రి దేవి నమ. అందరికీ నమస్తే. నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అనునది సుప్రసిద్ధమైన బుద్ధ వచనము. అనగా తల్లిని మించిన దైవము లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదంలో చెప్పబడింది. గాయత్రి అనే పదము గయ, త్రాయతి అనే పదములతో కూడుకొని ఉంది. గయాం త్రాయతే ఇది గాయత్రి అని ఆదిశంకర్ల వారు తన భాష్యంలో వివరించారు. గయలు అనగా ప్రాణములు అని అర్థము, త్రాయతే అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రము గాయత్రి మంత్రం. వాల్మీకి మహర్షి ప్రతి 1000 శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణంను రచించారు. సకల దేవతల గాయత్రి స్తోత్రం. అగ్ని గాయత్రి. ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఇంద్ర గాయత్రి. ఓం సహస్రనేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్. కామగాయత్రి. ఓం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో నంగ ప్రచోదయాత్. కృష్ణ గాయత్రి. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. గణేశ గాయత్రి. ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. గురు గాయత్రి. ఓం సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. చంద్ర గాయత్రి. ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్. తులసి గాయత్రి. ఓం శ్రీ తులసి విద్మహే విష్ణుప్రియాయ ధీమహి తన్నో బృంద ప్రచోదయాత్. దుర్గా గాయత్రి. ఓం గిరిజాయ విద్మహే శివప్రియాయ ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. నారాయణ గాయత్రి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణ ప్రచోదయాత్. నృసింహ గాయత్రి. ఓం ఉగ్ర నృసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. పృథ్వీ గాయత్రి. ఓం పృథ్వీ దేవీ విద్మహే సహస్రమూర్త్యై ధీమహి తన్నో పృథ్వీ ప్రచోదయాత్. బ్రహ్మ గాయత్రి. ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. యమ గాయత్రి. ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో యమ ప్రచోదయాత్. రాధా గాయత్రి. ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణదీప్రియాయై ధీమహి తన్నో రాధా ప్రచోదయాత్. రామ గాయత్రి. ఓం దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. లక్ష్మీ గాయత్రి. ఓం
महालक्ष्मी च विद्महे विष्णुप्रियायै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। वरुण गायत्री। ओम जलबिंबाय विद्महे नीलपुरुषाय धीमहि तन्नो वरुण प्रचोदयात्। विष्णु गायत्री। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। शनि गायत्री। ओम काकध्वजाय विद्महे खड्गहस्ताय धीमहि तन्नो मंद प्रचोदयात्। शिव गायत्री। ओम पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। सरस्वती गायत्री। ओम सरस्वत्यै विद्महे ब्रह्मपुत्रै धीमहि तन्नो देवी प्रचोदयात्। सीता गायत्री। ओम जनकनंदिन्यै विद्महे भूमिजायै धीमहि तन्नो सीता प्रचोदयात्। सूर्य गायत्री। ओम भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्य प्रचोदयात्। हनुमत गायत्री। ओम अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो मारुति प्रचोदयात्। हयग्रीव गायत्री। ओम वागीश्वराय विद्महे हयग्रीवाय धीमहि तन्नो हयग्रीव प्रचोदयात्। हंस गायत्री। ओम परमहंसाय विद्महे महाहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात्। श्री अय्यप्पा गायत्री। ओम भूकनाथाय विद्महे भावपुत्राय धीमहि तन्नो शिष्ट प्रचोदयात्। श्री श्रीनिवास वेंकटेश्वर गायत्री। ओम निरंजनाय विद्महे निराधाराय धीमहि तन्नो वेंकट प्रचोदयात्। श्री कार्तिकेय षण्मुख गायत्री। ओम तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुख प्रचोदयात्। वृषभ गायत्री। ओम दीक्षशृंगाय विद्महे वेदहस्ताय धीमहि तन्नो वृषभ ప్రచోదయాత్. ఈ 24 దేవతామూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు, గాయత్రి మంత్రంలోని 24 దేవతలను, వారి చైతన్య శక్తులను తెలుసుకుందాం. వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్న వినాయకుడైన వినాయకుడు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నృసింహ స్వామి పరాక్రమ శక్తికి అధిపతి. పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే. విష్ణుమూర్తి పాలనా శక్తికి అధిష్టాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు. ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మపరాయణత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు. శ్రీకృష్ణుడు యోగశక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ, ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులను ప్రసాదిస్తాడు. రాధాదేవి ఈమె ప్రేమశక్తికి అధిష్టాత్రి. భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగచేసి అసూయాద్వేష భావాలకు దూరం చేస్తుంది. లక్ష్మీదేవి ధన, వైభవ శక్తులకు అధినేత్రి.
సకల లోకానికి ఐశ్వర్యము, సంపద, పదవి, వైభవము, ధనము, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది. అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశము, శక్తి, తేజస్సు, శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. మహేంద్రుడు రక్షాశక్తికి అధిష్టాత, అనారోగ్యాలు, శత్రుభయాలు, భూతప్రేతాదులు నుండి రక్షిస్తాడు. సరస్వతి విద్యాప్రదాత, జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది. దుర్గాదేవి దమన శక్తికి అధిష్టాత్రి, అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఆంజనేయుడు నిష్ణాశక్తికి ఉపకారి. హనుమంతుడు తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వము, బ్రహ్మచర్య పాలనాశక్తి ప్రసాదిస్తాడు. భూదేవి ధారణాశక్తికి అధినేత్రి, సకల ప్రాణికోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది. సూర్య భగవానుడు ప్రాణశక్తికి అధిపతి, ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు. శ్రీరాముడు ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక, మర్యాద శక్తికి అధిష్టాత ఈయన. సీతాదేవి తపశక్తి అధిష్టాత్రి, అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మిక ఉన్నత మార్గానికి ప్రేరేపిస్తుంది. చంద్రుడు శాంతి శక్తికి అధిష్టాత, చింత, శోకం, క్రోధం, మోహము, లోభం వంటి మానసిక వికారాలను అణచివేసి శాంతిని ప్రసాదిస్తాడు. యముడు కాలశక్త్యాధిష్టాత, మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవారు. బ్రహ్మ సకల సృష్టికి అధిష్టాత. వరుణుడు భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాలుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు. నారాయణుడు ఆదర్శ శక్తికి అధిష్టాత, నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు. హయగ్రీవుడు సాహన శక్తికి అధిష్టాత, ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు. హంస వివేక శక్తికి అధిష్టాత్రి. హంస క్షీరనీర వివేక జగత్ ప్రసిద్ధమైంది. తులసి మాత సేవాశక్తికి అధిష్టాత్రి, ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది. ఇవి ఈ 24 సకల దేవతల శక్తి మహత్యం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.